హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ వీడియో వచ్చేసి డే 2 బ్లాగ్లో పార్ట్ 2 అనమాట. ఆల్రెడీ నేను పార్ట్ 1 అప్లోడ్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే నేను ఇక్కడ ఐకార్డ్స్లో కానీ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ కూర్గులో ఏమేమి ప్లేసెస్ చూడాలంటే వెళ్ళిన చోట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదంతా కూడా నేను నా వీడియోస్లో షేర్ చేసుకొని ఉన్నాను. ఈ ట్రిప్కి సంబంధించిన ఫుల్ వీడియోస్ అన్నీ కూడా నేను ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకైతే వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇంకా అలా డే 2లో మేము మార్నింగే మడికేరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నేరుగా భాగమండల టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అండ్ ఇక్కడే 3 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాము. అండ్ కర్ణాటకకి ఇంకా తమిళనాడుకి కావేరీ వాటర్ వస్తాయి కదండి. సో ఆ కావేరీ వాటర్ పుట్టింది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడేనమాట. సో అదంతా కూడా మనం చూడొచ్చు. సో కావేరీ నది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. అండ్ ఈ రివర్ స్టార్టింగ్ పాయింట్ ఇంకా త్రివేణి సంగమం, ఈ భాగమండల టెంపుల్ ఇవన్నీ చూడడానికి మడికేరి నుంచి 40-43 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. సో మనకి టైం వచ్చేసి 1 అవర్ పైనే పడుతుంది. అండ్ కొంచెం ఘాట్ రోడ్లు అనమాట, నిదానంగా రావాలి. ఇక్కడికి రావడానికి రెంటల్ బైకులు కూడా అవైలబుల్గా ఉంటాయండి. బట్ ఘాట్ రోడ్లు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ బాగా వచ్చుంటే రావచ్చు. అండ్ మనకి క్యాబ్స్ ఇంకా ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం రెంట్కి మాట్లాడుకొని ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. అండ్ మేమైతే క్యాబ్ తీసుకొని వచ్చామండి, షేరింగ్లో వచ్చామన్నమాట. మనకి షేరింగ్లో వస్తే ఏంటంటే కొంచెం తగ్గుతుంది. మాకు పర్ హెడ్ 1000 రూపీస్ ఎంత పడింది అనమాట, సరిగా గుర్తులేదు. సో మనం ఓన్గా తీసుకురావాలంటే ఇంకా ఎక్కువే పడుతుంది. అండ్ ఇక్కడికి రాగానే ఫస్ట్ మనం త్రివేణి సంఘం దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని, అండ్ మునగను కూడా మునుగుతున్నారు కొంతమంది. సో అది మీ చాయిస్ అనమాట. మేమైతే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకైతే వచ్చేసాము. ఇక్కడ పక్కనే భాగందేశ్వర టెంపుల్ అయితే ఉంటుందండి, శివయ్య టెంపుల్ అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఉంటారు. అండ్ టెంపుల్ నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే మాటల్లో వివరించలేము. కాకపోతే వీడియో అలో లేదనమాట, అందుకే నేను మీకైతే చూపించలేకపోయాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మండీ హౌసెస్ తెలుసా అండి మీకు? అలా ఉంటుంది. అండ్ ఎంత బాగుందో, నేను ఇంతలా అని చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది భాగందేశ్వర టెంపుల్. అండ్ ఇక్కడికి రావాలంటే మీరు కొంచెం ఎర్లీగానే రావాలండి. 12:30కి అలా గుడి క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో ఓపెన్ చేస్తారు. కాబట్టి ఈ టైమింగ్స్ చూసుకొని మీరైతే టెంపుల్కి అయితే రండి. నాకైతే టెంపుల్ భలే నచ్చింది. చాలాసేపు అక్కడే ఉండాలనిపించింది. కానీ మనం వచ్చింది షేరింగ్లో కదా, గబగబా ప్లేసెస్ అన్నీ చూసుకొని మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకే కాసేపు అట్లా కూర్చొని ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంకా యాజ్ యూజువల్ బయటికి రాగానే టెంపుల్స్ దగ్గర అంటే అంగళ్ళు వరుసగా ఉంటాయి కదా, మీరు షాపింగ్ చేసే వాళ్ళు ఈజీగా షాపింగ్ చేయొచ్చు. మేమేం చేయలేదు, ఎండలు దంచి కొడతా ఉన్నాయి. ఆ ఎండలకి ఈప్ మీద కానీ దోసిపోసినాం అనుకో అట్టే అయ్యేటట్టు ఉంది. అంత లావునున్నాయి ఎండలు. అంటే మీరు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తూ ఉండొచ్చు. సరసరం అంటునింది. ఇంకా ఎండలకు తట్టుకోలేక అక్కడనే టెంకాయలు ఉంటే ఒక టెంకాయ తీసుకొని టెంకాయ నీళ్ళు తాగేసి ఇంకా అక్కడి నుంచి ఈ తలా కావేరి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఆ నంది నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి కదా, ఇదే స్టార్టింగ్ పాయింట్ అంట. అండ్ ఇక్కడ చాలామంది కాయిన్స్ అవన్నీ కూడా వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు ఏమో నాకు తెలీదు. అండ్ పక్కనే కోనేరు కూడా ఉంది, సో అక్కడ కూడా మునుగుతున్నారు. అండ్ స్పెషల్ పూజలు కూడా చేసుకుంటా ఉన్నారు. అండ్ కావేరి నది పుట్టింది ఇక్కడే అంటారు కదా, కాబట్టి ఏమో తెలియదు కానీ వాటర్ అయితే ఎంత ప్యూర్గా స్వచ్ఛంగా బాగా నీట్గా కనిపిస్తున్నాయి. తల కావేరి దగ్గర కానీ ఇంకా త్రివేణి సంగం దగ్గర కానీ వాటరు భలే ప్యూర్గా ఉన్నాయి. ఇంకా అలా అదంతా చూసుకున్న తర్వాత ఇక్కడే టెంపుల్ ఉందనమాట. సో ఆ టెంపుల్ దగ్గరకు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డు తీసుకుందాం అనుకున్నాము. చూస్తే ఆడ పక్కనే అప్పం అని ఏదో డిఫరెంట్గా ఉంది. సరే కదా, లడ్డు ఎప్పుడు తినేదే కదా అని చెప్పేసి ఇక్కడ స్పెషల్ అప్పం అయితే తీసుకున్నాము. సో ఎలా ఉంటుంది టేస్ట్ అని, పర్లేదు, బాగానే ఉన్నింది. లైక్ మనకి కొంచెం బోండా ఉంటుంది కదా, అలా అనిపించింది. ఇంకా ఒక బయట తినగానే కొంచెం తేడాగా అనిపించింది. ఎప్పుడో మార్నింగ్ చేసినట్టున్నారు, అవి బాగా ఎండిపోయినట్టు ఇంకా ఆయిల్ కొంచెం ఉన్నట్టు అనిపించింది. ఇంకా అలా 2 బయటలు తినేసి ఇంకా తనకే ఇచ్చేసాను తినమని చెప్పేసి. ఇంకా అలా కూర్చొని ప్రసాదం తినిన తర్వాత ఇంకా మళ్ళీ అయితే వెళ్ళిపోతా ఉన్నాము. ఇంకా ఈ లోపల మీకు కూడా వ్యూ చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో తీస్తూ ఉన్నాను. సో లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ 2 తీయాలి కదా, కొంచెం కష్టంగా వీడియోస్ తీస్తూ ఉన్నాను. అండ్ మేము పోయిన ప్రతి చోటకి ఇద్దరం కలిసి ఫొటోస్ దిగాలని చెప్పేసి మేము పక్కన వాళ్ళని అడిగి మరీ ఫొటోస్ తీయించుకున్నాము. ఆ ఫొటోస్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఫాలో అవ్వండి. సో ఇంకైతే చూస్తున్నారు కదా వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. క్లౌడ్స్ అయితే భలే ఉన్నాయి అసలుకి. అండ్ ఇక్కడ ఎండ కూడా మీకు అర్థమవుతూ ఉండాలి,
భలే ఎండలు ఉన్నాయబ్బా అసలుకి. నేను తట్టుకోలేకపోయినా, కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాను నేను అసలుకి. అప్పుడెప్పుడో మీకు షాపింగ్ వీడియోలో చెప్పాను కదా, ట్రిప్కి వెళ్తున్నాము స్పెట్స్ తీసుకోవాలి అని. బట్ ఆ స్పెట్స్ 1000 రూపాయల పైన ఉండేసరికి ఎందుకులే అబ్బా అంత పెట్టి తీసుకోవాలా అని చెప్పి తీసుకోలేదు. ఇంకా ఇక్కడ చూస్తే ఏమో ఒకటే ఎండలు, కొంచెం ఎండైనా కూడా నేను అసలు కళ్ళు ఓపెనే చేయలేను. ఇంక అట్లే కళ్ళు ముడుచుకొని చూడాల్సి వస్తుంది. ఇంక అందుకని చెప్పేసి ఒక 100 రూపాయల స్పెట్స్ ఆడ పక్కనే రోడ్డు మీద ఉంటే కొన్నాము. అవి పెట్టుకోవాలంటే కొంచెం మొహమాటంగా ఉన్నింది. ఇంకెందుకులేండి నా బాధలు. కళ్ళు ఏదో చీమ కళ్ళుకి తెరిచినట్టు తెరుచుకొని ఫొటోస్ కూడా స్టిల్స్ అట్టే ఇచ్చున్నాను. అందుకే ఈసారి బాగా బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు అట్లా చేయకూడదు. ఈసారి ఖచ్చితంగా ట్రిప్కి వెళ్ళేటప్పుడు మంచి గగుల్స్ తీసుకొని వెళ్ళాలి. సో ఇంకైతే అలా తలాకావేరి దగ్గర ఆ ప్లేసెస్ అవన్నీ కూడా చూసుకొని మళ్ళీ రిటర్న్ రూమ్కి వచ్చేసరికి 2:30 ఆ 3 ఏమో అయిందండి. మనకి క్యాబ్ అతను రూమ్ దగ్గరే దించేసి వెళ్ళిపోయినాడు. ఇంక ఇప్పుడు అసలు సంగతి, ఆకలిస్తా ఉన్నింది ఆ ఎండకి. అందులో ఆ క్యాబ్లో కూర్చుంటే నేను ఆ విండో పక్కనే కూర్చున్నాను. ఆ ఎండ ఏమో కరెక్ట్గా నా మొఖం మీద పడతా ఉంది. కనీసం వచ్చేటప్పుడన్నా సీట్ చేంజ్ అవుదాము, వేరే సైడ్కి వెళ్దాము అనుకుంటే కుదరలేదు. మళ్ళీ 2 పక్కల వాయించుకొని వచ్చినాను అనమాట ఆ ఎండకి. అంటే సన్ స్క్రీన్ కూడా పూసుకోలేదు. పోయేటప్పుడు హడావిడిగా వెళ్ళిపోయామన్నమాట. సరేలే క్యాబ్లో వెళ్ళేటప్పుడన్నా పూసుకోవచ్చు అని చెప్పేసి బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళినానా. మనకేమో అమితమైన సిగ్గైపోయే మనుషులు ఉంటే ఇంకా సన్ స్క్రీన్ పూసుకోలేదు, ఏం పూసుకోలేదు. మొహం అంతా వాడిపోయినట్టు అయిపోయింది దాని నుంచి వచ్చేసరికి. ఇంకంతలా నా ఎండకి తిరిగి వచ్చేసరికి వెంటనే తిని బుద్ధి అవ్వలేదు. అందుకని చెప్పేసి రూమ్లో ఒక 1/2 అవర్ పాటు రెస్ట్ తీసుకొని ఇంకా అలా బయటకు వచ్చాము లంచ్ చేద్దామని చెప్పేసి. ఆల్రెడీ రూమ్కి కూడా తెప్పించుకోవచ్చు, కానీ ఎందుకులే అలా బయటికి వెళ్ళి తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా కొంచెం ఎండ తగ్గిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసాము. రెడ్ చిల్లీ హోటల్ అండి. సో మేము ఉండే హోటల్ పక్కనే ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ డే ఈ హోటల్ నుంచి బిర్యానీ అయితే తెప్పించుకున్నాము. బాగుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికే వచ్చామన్నమాట. ఇంకా కొత్త వెరైటీలు ఆర్డర్ పెడతాయి, ఎట్టొస్తాయి ఏమోలే అని చెప్పేసి మాకు తెలిసిన డిషెస్ పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రై చికెన్ పెట్టాము. డ్రై చికెన్ పెడితే చూడండి, అది గ్రేవీ చూశారు కదా, మీకు చూపించాను కదా, అది డ్రై చికెన్ అంట. సో 4 పీసులు ఉన్నాయి, మిగతా అదంతా గ్రేవీనే. కోపం వచ్చింది, అసలుకే ఆకలేస్తా ఉన్నింది. ఇంకా ఎందుకులేండి వాడిని తిడదామా అన్నట్టు అనిపించింది. కానీ ఇది మన ప్లేస్ కాదు, మన ప్లేస్ కాదు చోట మనం గమ్ముగా ఉండాలి. ఎక్కువ అతి చేసినాం అనుకో, ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు కదా, ఎందుకు అంత శ్రమలే అని చెప్పేసి ఇంకా గమ్ముగా ఏం చేయకుండా పెట్టింది తినేసి వచ్చేసినాము. ఇంకైతే మడికేరిలో చూడాల్సిన ప్లేసెస్ అవన్నీ కూడా డే 2లో అయిపోయినాయి. ఇంకా రూమ్కి పోయినా ఏం చేస్తాం, గమ్ముగా పడుకొని ఉండేదే కదా అని చెప్పేసి ఇంకా అలా మడికేరి రోడ్లు మొత్తం తిరిగినాము, ఎక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇంకా అలా చూస్తూ ఉంటే రాజా సీట్ కూడా దగ్గరలోనే ఉందని గూగుల్ తల్లి చెప్పింది. సరే కదా ఏముందిలే, అలా ఈవినింగ్ పార్క్లో కూర్చున్నట్టు ఉంటుందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఆల్రెడీ ఇది ఫస్ట్ డే 1లో కవర్ చేసాము. ఇంకా మళ్ళీ టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇలా వచ్చేసామన్నమాట. సో ఇక్కడికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 or 20 రూపీస్ ఎంతనో. అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇంకా గార్డెన్లు అంటే అంతే కదా, అవే ఉంటాయి లేండి. ఏంది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. కాకపోతే ఇక్కడ సన్సెట్ ఫేమస్ అంట. ఇంక ఏం సన్సెట్ ఏమో, జనాలు అయితే పరుగులు దోస్తూ ఉన్నారు ఏంది ఎప్పుడు చూడనట్టుగా. సో మనం యానో నుంచి ఇక్కడికి రావాలా సన్సెట్ చూడడానికే అనిపించింది ఫస్ట్ నాకు ఈ ప్లేస్ చూడంగానే. కాకపోతే కంపేర్ చేస్తే ఏది నచ్చదు మనకి, కాబట్టి వచ్చినప్పుడు చూసుకొని పోతా ఉండాలి. కాకపోతే మాకు మటుకు మంచి జరిగింది. ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఛార్జింగ్ అయిపోయింది నా ఫోన్లో. సో ఫొటోస్ వీడియోస్ పెద్దగా దిగలేదు. ఇంకా ఈరోజు అయితే ఫుల్గా ఛార్జింగ్ ఉంది. ఇంకా అందుకని చెప్పేసి మంచిగా ఫొటోస్ అయితే దిగాము. అప్పుడే సన్సెట్ అవుతుంది కదా, ఫొటోస్ అయితే ఎంత బాగా వచ్చాయి, నాకు భలే నచ్చినాయి ఇక్కడ దిగిన ఫొటోస్. అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకైతే అలా ఈ రాజా సీట్ దగ్గర క్వాలిటీ టైమే స్పెండ్ చేసాము బాగా. అలా ఈవినింగ్ ఆ పార్క్లో ఉండి అండ్ నడుచుకుంటా పోయామన్నమాట. సో మేము రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి 20 minutes అలా పడుతుంది. ఇంకా మళ్ళీ ఎందుకు రూమ్కి పోయి మళ్ళీ వచ్చి డిన్నర్ చేసేది అని చెప్పేసి ఒకేసారి డిన్నర్ చేసి రూమ్కి వెళ్దామని ఇక్కడ పక్కన ఒక హోటల్ ఉంటే అక్కడికైతే వచ్చేసాము. ఇంకా మనం మధ్యాహ్నం లంచ్ చేసిందే 4-4:30కి అలా కదా, ఏం ఆకలేస్తుంది చెప్పండి. అందుకనే లైట్గా టిఫిన్ ఏదో ఒకటి తిందామని చెప్పేసి ఇలా అయితే వచ్చేసాము. మేము ఉన్న 3 days కూర్గ్లో ఫుడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉన్నాము. ఓన్లీ మధ్యాహ్నం వరకే మీల్స్ తినేది. అండ్ మార్నింగ్ ఎలా టిఫిన్ తింటాం కాబట్టి నైట్ డిన్నర్కి వచ్చేసి లైట్గా టిఫిన్ ఏదో ఒకటి తినేవాళ్ళము. కాబట్టి ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత కూడా మా హెల్త్ ఏం అప్సెట్ అవ్వలేదు. కాకపోతే స్కిన్ పాడైపోయింది, బాగా డల్ అయిపోయి ట్యాన్ పట్టేసినాము. అది రికవర్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఇంకైతే మనం కూర్గ్లో
ఉండేది ఈ నైటేనండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం చెక్అవుట్ చేసేసి వేరే దగ్గరకైతే వెళ్తా ఉన్నాము. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ స్పైసెస్ ఫేమస్ కదా, ఇంకందుకని స్పైసెస్ అన్నీ కూడా తీసుకున్నాము. సో ఇదండి ఇవాళటి వీడియో. డే 2లో మనం మండలపట్టి పీక్ నుంచి ఇంకా తలకావేరి, త్రివేణి సంగం, భాగమండల టెంపుల్ ఇవన్నీ కూడా కవర్ చేసుకోగలిగాము. మీరు డే అనేది మండలపట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసినారనుకో మీకు కంప్లీట్ అవుతుందండి. లేదంటే మీకు టైం సరిపోదు, రెస్ట్ లేకుండా అయిపోతుంది. కాబట్టి మీ డే అనేది అది డే 1 కానీ డే 2 కానీ ఎప్పుడైనా కానీ సో మండలపట్టి దగ్గర నుంచి అయితే మీ డే స్టార్ట్ చేయండి. అప్పుడు అన్ని ప్లాన్ చేసుకోగలరు, అన్ని చూడగలరు. సో ఇంకైతే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, సీ యు, బాయ్, టేక్ కేర్.